ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్ ఎదురుచూపులకి ఒక చిన్న ఎండకార్డు ఇచ్చారు ప్రశాంత్ నీల్ తన సలార్ ట్రైలర్తో. చేసింది 3 సినిమాలు అయినా ఇండియా మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన మాసీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ లాంటి మాస్టర్ పీస్ తీసి తన నెక్స్ట్ సినిమా ఇండియాలోనే మాసీ హీరో అయిన మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నతో అనౌన్స్ చేసినప్పటి నుండి సలార్ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇండియాలో మరే మూవీకి రానంత హై లెవెల్లో ఉన్నాయి. మరి ఇటువంటి పీక్ లెవెల్లో హైప్ ఉన్న మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూసిన ఈ సలార్ పార్ట్ 1 సీజ్-ఫైర్ ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ 3 days బ్యాక్ ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ ట్రైలర్ గురించి మాట్లాడుతూ యష్కి కేజీఎఫ్ యూనివర్స్ ఎలాంటిదో, ప్రభాస్ గారికి సలార్ వరల్డ్ ఎలాంటిది, మరి ఆ ప్రపంచం ఎలా ఉండబోతుందో మీకు December 1 ట్రైలర్లో చూపిస్తానని అనౌన్స్ చేశారు. అండ్ అన్నట్టుగానే ట్రైలర్లో ఫోకస్ అంతా ప్రభాస్ గారి మీదే పెట్టకుండా సలార్ యూనివర్స్ ఎలాంటిది, అందులో క్యారెక్టర్స్ ఎవరు, అసలు బేసిక్ ఎమోషన్ ఏంటి అనే టోటల్ ఆస్పెక్ట్స్ అన్ని ఒక్క ట్రైలర్లో చూపించారు. మేబీ అందుకే ట్రైలర్ మీద కొంతమంది డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ట్రైలర్ అనగానే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ప్రభాస్ గారి కటౌట్ మీద ఫోకస్ పెట్టేసి ఫ్యాన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుని హైప్ ఎక్కించడం కోసం ట్రైలర్ ని కట్ చేయలేదని మాత్రం అర్థమైంది. బికాజ్ ఇది ఒక స్టోరీ డ్రివెన్ ఫిలిం. అంటే కథను డ్రైవ్ చేయడానికి క్యారెక్టర్స్ ఎంటర్ అవుతారు కానీ క్యారెక్టర్స్ ని చూపించడం కోసం స్టోరీ ప్రిపేర్ చేయలేదని మనం తెలుసుకోవాలి. అండ్ ఈ సలార్ 2 పార్ట్స్ కలిపి 6 గంటలు చెప్పేంత గ్రాండ్ స్కేల్లో ఉన్న స్టోరీ అంట. అందులో హాఫ్ పార్ట్ ని ఫస్ట్ పార్ట్ లో చెప్పబోతున్నారు. ఆ ఫస్ట్ పార్ట్ నుంచి 3.5 minutes లో ట్రైలర్ ని కూడా స్టోరీ డ్రివెన్ లానే కట్ చేశారు. అండ్ నాకైతే పిచ్చగా నచ్చింది. అండ్ ఆ క్వాలిటీ కానీ, విజువల్స్ కానీ, యాక్షన్ బ్లాక్స్ కానీ, లైటింగ్ సెటప్, కలర్ గ్రేడింగ్, మేక్ ఓవర్ అండ్ ఆ ప్రపంచం జస్ట్ 4K మోడ్లో మొబైల్లో చూస్తుంటేనే హై ఫీస్ట్లా కనబడుతుంటే రేపు మెయిన్ స్ట్రీమ్లో చూస్తే ఇంకెలాంటి హై ఇస్తుందో ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా యాంటిసిపేట్ చేస్తున్నా. అసలు ప్రశాంత్ నీల్ గారి స్టోరీ టెల్లింగ్ ఎప్పటి వరకు డార్క్ థీమ్తో ఉండడం చూసాం. ఉగ్రం, కేజీఎఫ్, ఇప్పుడు సలార్ ఇవన్నీ ఒకే థీమ్తో ఉండడం వల్ల ఏమో విజువల్గా చూస్తున్నప్పుడు మనం కూడా వరల్డ్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కొంతమంది బొగ్గు అంటారు, మట్టి అంటారు, వాట్ ఎవర్. బట్ 70s and 80s టైం పీరియడ్లో జరిగిన యాక్షన్ మూవీని ఇప్పుడున్న ఆడియన్స్కి విజువల్గా రీచ్ చేయాలంటే ప్రశాంత్ నీల్ గారు ఇలా అథెంటిక్గా చూపించిన విధానం ఒక యూనిక్ ఫీచర్ తీసుకొచ్చినట్టు అయింది. అండ్ కేజీఎఫ్ మూవీకి సోల్ పాయింట్ మదర్ సెంటిమెంట్ అయితే ఈ సలార్ ట్రైలర్కి ఫ్రెండ్షిప్ ఇస్ ద కోర్ పాయింట్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చిన్నతనం నుంచి ప్రాణ స్నేహితుల్లో ఉండే 2 వ్యక్తులు బిగ్గెస్ట్ ఎనిమీస్గా ఎలా మారారో అనే కోర్ ఎమోషన్తో మూవీ బేస్ అయి ఉంటుంది. అండ్ అది క్లియర్గా ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. దేవా, వరద అనే 2 ఫ్రెండ్స్ ఎలా కలిశారు, మళ్ళీ ఎలా ఒకరినొకరు వదులుకున్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళని కలిపిన ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి అనేది ట్రైలర్లోనే చెప్పేశారు ప్రశాంత్ నీల్ గారు. దీనికి సబ్ ప్లాట్స్గా క్రౌన్ గురించి యుద్ధాలు జరగడం, ఒకరినొకరు ఆక్రమించుకోవడం. అండ్ మనం చూస్తే వరదరాజు కుటుంబాన్ని రోడ్డు మీద నిస్సహాయాలుగా చేసిన బందిపోట్లో లేక వేరే రాజ్యం వాళ్ళు ఆక్రమించుకోవడం వల్ల వారు హెల్ప్లెస్గా ఉండిపోతారు. అండ్ ఎక్కడ ఈ ట్రైలర్ మొత్తంలో నాకు హై ఇచ్చిన షాట్ ఏదైనా ఉంది అంటే నారంగ్ వాళ్ళు రష్యన్ ఆర్మీని, గురుంగ్ వాళ్ళు సెర్బియా ఫోర్స్ని తీసుకున్నారు, మరి యుద్ధానికి మనం ఎవరిని తీసుకొస్తున్నాం అన్నప్పుడు చాలా క్యాజువల్గా వరదరాజు తన ఫ్రెండ్ అయిన దేవా అని పిలుస్తారు. 100 మంది ఫోర్స్ని ఆపడం కోసం ఒక మెకానిక్, అదే మన ప్రభాస్ అన్నని వరదరాజు పిలిచినప్పుడు టీజర్లో ఇచ్చిన డైనోసర్ ఎలివేషన్ డైలాగ్ లాంటిది ఏమి ఇవ్వకుండా ఈసారి చిన్న డైనోసర్ సౌండింగ్ ఇచ్చారు అంతే. జస్ట్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్తోనే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆ కట్అవుట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 2 minutes 17 seconds లాంగ్ గ్యాప్ తర్వాత ఎంటర్ అయిన ప్రభాస్ అన్న ఎపీరియన్స్ మెంటల్ ఎక్కించేసింది. ఆ యాక్స్తో చేసే ఫైట్ కానీ, బ్లడ్ షెడ్ సీక్వెన్స్ కానీ, ఒక పక్క సిగరెట్ కాల్స్తూ ఇంకో పక్క గోగుల్స్తో మొత్తం ప్రభాస్ అన్న స్టైలిష్ కట్అవుట్ని యాక్షన్ బ్లాక్లోనే చూపించేశారు ప్రశాంత్ నీల్. మెయిన్లీ క్లైమాక్స్లో వచ్చే కాళీమాత పోస్చర్ అయితే అసలు ఎలా ఆలోచించారో నీల్ మావ మీకు గుడి కట్టేలనిపించింది. అండ్ ఈ మూవీలో ఇంకొక బెస్ట్ పార్ట్ పృథ్వీరాజ్ గారి కాస్టింగ్. ఎంత ఫ్రెష్ అండ్ యూనిక్గా అనిపించిందో అసలు చెప్పలేను. ఫినామినల్ యాక్టర్ అతను. ఆయన్ని ప్రభాస్ అన్న ఫ్రెండ్లా కాస్ట్ చేయడం చాలా పాజిటివ్ వైపు తీసుకొచ్చింది ఈ మూవీకి. జస్ట్ 2-3 షార్ట్స్లోనే వీరిద్దరు ప్రెజెన్స్ స్టన్ అయ్యేలా చేస్తే రేపు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇంకే రేంజ్లో ఉంటుందో. అండ్ ఆ ఫ్రెండ్షిప్ ఒక్కటే కాదు, వీరిద్దరు ఫర్దర్గా బిగ్గెస్ట్ ఎనిమీస్గా మారుతున్నప్పుడు వీళ్ళ బ్యాటిల్ ఎలా ఉంటుందో చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సింది టెక్నికల్ ఆస్పెక్ట్స్. డిఓపి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ మొత్తం ఈ ట్రైలర్ని స్టాండర్డ్ అయ్యేలా చేసింది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా కనబడింది. అండ్ మెయిన్లీ కలర్ గ్రేడింగ్ అండ్ లైటింగ్కి నేను ఫిదా అయిపోయాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఈ ట్రైలర్లో ల్యాండ్స్కేప్ ఫార్మేట్ని యూజ్ చేశారు. మేబీ సలార్ ప్రపంచం ఎంత పెద్దదో చూపించడం కోసం. అయితే ట్రైలర్ కట్ చేయడం, ప్రభాస్ అన్న ప్రెజెన్స్, పృథ్వీరాజ్ గారు, మిగతా కాస్టింగ్,
టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ చాలా బాగున్నా సరే ఒక్క విషయంలో మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యాను. రవి బస్రూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి బీజిఎం రీచ్ అవ్వలేదనే చెప్పాలి. కానీ మనం ట్రైలర్ చూసి జడ్జ్ చేయలేము, ఏదైనా మెయిన్ స్ట్రీమ్లో చూసి చెప్పాల్సిందే. అండ్ ఫైనల్గా మెకానిక్ స్టేజ్ నుంచి సలార్గా ఎదిగే ప్రభాస్ అన్న ట్రాన్స్ఫర్మేషన్ని ఈ మూవీలో క్లియర్ కట్గా మనం చూడబోతున్నాం. అండ్ ఇదంతా చూస్తుంటే ఏదో రెగ్యులర్ మూవీలో సలార్ వస్తున్నట్లేదు. బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకి December 22 ప్రిపేర్ అవ్వండి అని సిగ్నల్ ఇచ్చినట్టు ఉంది. జస్ట్ వెయిట్ ఫర్ ఏ వైల్డ్ రైడ్. అండ్ ఇంకో విషయం, మూవీ రిలీజ్ అయ్యే 1 వీక్ ముందు సెకండ్ ట్రైలర్ కూడా రాబోతుందని స్ట్రాంగ్ బజ్ కూడా ఉంది. హోప్ సో అది కూడా రావాలి. దాని గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేయాలని కోరుకుంటూ, సలార్ పార్ట్ 1 మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ ట్రైలర్ చూసాక మీ హానెస్ట్ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. ఓకే, అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.